ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త తెలంగాణలో రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏం శుభవార్త చెప్పింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే రైతు సంక్షేమం కోసం రైతు బీమా, రైతు భరోసా పథకాలను అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో భారీ శుభవార్త అందించింది. వ్యవసాయ రంగంలో ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు పురోగతి సాధించాలంటే అందుకు తగిన విధంగా వ్యవసాయ యంత్రం పరికరాలతో రైతులు సాగు చేయాలని భావిస్తుంది. ఇక ఈ క్రమంలోనే నూతన టెక్నాలజీని ఉపయోగించుకొని తయారు చేసిన అనేక పరికరాలకు బ్యాంకుల ద్వారా రుణాలను అందిస్తుంది. సబ్సిడీ కూడా ప్రభుత్వమే ఇస్తుంది. ప్రభుత్వం అందించే ఈ సబ్సిడీ విధానం వల్ల రైతులు సగం ఖర్చుతోనే ఆధునిక వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వ్యవసాయ పరికరాల కొనుగోలు రైతులకు భారం కాకుండా ప్రభుత్వం వారికి 50% సబ్సిడీతో అందిస్తుంది. ఇక స్థానిక ఎంఈఓల వద్ద రైతులు అవసరమైన పత్రాలు, జెరాక్స్ కాపీలను జతచేసి దరఖాస్తు చేసుకుంటే వారికి కావలసిన ఆధునిక యంత్ర పరికరాలు కొనుగోలు చేసేందుకు సబ్సిడీతో ప్రభుత్వం సాయం అందిస్తుంది. ఉదాహరణకు ఒక రోటావేటర్ కొనుగోలు చేయాలంటే దాని ధర ₹1,00,000 అని అనుకుంటే ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులు కేవలం ₹50,000 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఇక మిగిలిన ₹50,000 ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అదే ఇతర కేటగిరీల రైతులైతే 40% సబ్సిడీని పొందుతారు. అంటే వారికి ₹40,000 సబ్సిడీ అందుతుంది. వారు ₹60,000 చెల్లించవలసి ఉంటుంది. ఇక వ్యవసాయ పరికరాల కోసం దరఖాస్తు చేసుకునే రైతులు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి. ఇక రైతులు తమ ఆధార్ కార్డు, పాస్బుక్, బ్యాంకు వివరాలు, సాయిల్ హెల్త్ కార్డులు, ఫోటోలు జతచేసి క్లస్టర్ ఏఈఓ లేదా మండల వ్యవసాయ అధికారి వద్ద దరఖాస్తులు చేసుకోవాలి. చిన్న సన్నకారు రైతాంగానికి కూడా యంత్ర పరికరాల కొనుగోలుకు సబ్సిడీపై రుణాలు అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం రైతన్నలకు బాసటగా నిలుస్తుంది.